మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, మూలము నీవేనయా శివా, ఆది దైవము నీవయ్యా, ఆది దైవము నీవయ్యా, నామము రూపము గుణములు లేని, నామము రూపము గుణములు లేని, ఆత్మజ్యోతివి నీవు శివా, ఆత్మజ్యోతివి నీవు శివా. ఎందుకు మనస్సు మనస్సు మనస్సు, అహంకారము, బాధ, వేదన, టెన్షను, అశాంతి అని అంటున్నారు? మనసుని తీసుకెళ్ళు, ఆ పరబ్రహ్మలో దాన్ని తోసేయి. అప్పుడు నీవు నీవుగా ఉంటావు, ఆనందంగా ఉంటావు అని వేమన చెప్పడం జరిగింది. చూశారా? కాబట్టి ఊరికే గ్రంథాలు వినడము, గ్రంథాలు చదవడం కాదు, ఆచరణ కావాలి, అనుష్ఠానం కావాలి, అపరోక్షానుభూతిని పొందాలి అని బాబావారు చెబుతూ ఉన్నారు. పుస్తక జ్ఞానాన్ని నేను అంగీకరించను అంటున్నారు బాబావారు. చూడండి, రమణ మహర్షి శిష్యుల్లోన కావ్యకంఠ గణపతి ఒక అద్భుతమైనటువంటి శిష్యుడు. ఎటువంటి శిష్యుడు అని అంటే ఆయన పేరులోనే ఉంది కావ్యకంఠ గణపతి. అంటే మహా మేధావంతుడు, మహాపండితుడు, విద్వాంసుడు. ఎన్నో ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రచించాడు. ఎన్నెన్నో గ్రంథాలకు అద్భుతమైనటువంటి గ్రంథాలను వ్యాఖ్యానం రచించాడు కావ్యకంఠ గణపతి. చూడండి, రమణ మహర్షి ఉన్నారు, కావ్యకంఠ గణపతి ఉన్నారు, ఇద్దరిద్దరు ఉన్నారు. మహర్షి వారికి పెద్దగా శాస్త్రాలు చదువుకోలేదు. ఎందుకో తెలుసునా? ఆయన చదివిన గ్రంథము బాహ్య గ్రంథం కాదు, హృదయ గ్రంథం చదివాడు ఆయన. కాబట్టి రమణ మహర్షి వారు హృదయ గ్రంథాన్ని చదివాడు, కావ్యకంఠ గణపతి బాహ్య గ్రంథాలను చదివాడు. నేను మహాపండితుని అనుకున్నాడు, నాకు సర్వం తెలుసు అనుకున్నాడు, ఇక నాకు తెలియంది ఏమి లేదు అనుకున్నాడు. కానీ ఏదో ఒకనాడు ప్రతి మనిషికి కూడా ఆవేదన కలుగుతుంది. ఏమిటి నా జ్ఞానం? అసలు ఇది నిజమైనటువంటి జ్ఞానమేనా అన్నటువంటి ప్రశ్న కలుగుతుంది మానవుడికి. తనకు కూడా అలా కలిగింది. ఎప్పుడైతే మహర్షి గురించి విన్నాడో మహర్షి దగ్గరికి వెళ్ళాడు, నమస్కారం చేశాడు. మహర్షి గురించి బాగా తెలుసుకున్నాడు కాబట్టి, సమాధిలో సదా ఉండేటువంటి మహిదాత్ములను గ్రహించాడు కాబట్టి, సమాధి అంటే ఏమిటో దాని లోతు ఏమిటో తెలుసు కాబట్టి, గౌరవంతో వినయంతో చేతులు జోడించి, మహాత్మా, నేను ఎన్నో గ్రంథాలను చదివాను, ఎన్నో వ్యాఖ్యానాలు చేశాను, నాకు తెలియని ఉపనిషత్తు కానీ తెలియని వేదాంగం కానీ నాకు ఏదీ లేదు. కానీ ఎందుకో నా మనసు అసంతృప్తిగా ఉన్నది, ఆనందం లేదు. ఆ వేదాల్లో చెప్పినటువంటి ఆ బ్రహ్మానంద పరమసుఖం అంటే ఏమిటో నాకు అనుభూతి కాలేదు. అది ఏమిటో దయచేసి నాకు చెప్పండి. ఏమిటి నా లోపము? నేను ఎందుకు ఆ నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళలేకపోతూ ఉన్నాను? ఏమిటి నా యొక్క లోపము, దోషము అని ఆవేదనతో ప్రశ్నించాడు కావ్యకంఠ గణపతి. చూడండి, ఇన్ని మాటలు మాట్లాడితే మహాత్ములంతా కూడా తక్కువ మాట్లాడతారు. బాగా బలంగా ఉన్నవాడు ఎక్కువసార్లు కొట్టవలసిన అవసరం లేదు, లాగోటి ఇచ్చాడా వాడు పడిపోతాడు. మహర్షులు కూడా ఎక్కువగా మాట్లాడరు, తక్కువగా మాట్లాడతారు, రామ బాణాలకు తగులుతాయి అవి. మహర్షి అంతా విన్నాడు. నాయన, నేను అనేక గ్రంథాలను చదివాను, నేను అనేక వ్యాఖ్యానాలు రాశాను, నేను 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 అంటుండవు, ఆ నేను ఎవర్రా అన్నాడు. ఆ నేను గురించి ఎప్పుడైనా విచారణ చేశావా? నీవు ఉపనిషత్తులను విచారణ చేశావు, వేదాలను విచారణ చేశావు, బ్రహ్మాన్ని విచారణ చేశావు, 33 కోట్ల దేవతల్ని విచారణ చేశావు,
మరి ఇంతమందిని విచారణ చేసేటువంటి ఆ నేను నీవు విచారణ చేసావా? ఆ నేను ఎవరు అన్నాడు. ఇక అక్కడ ముడులు ఊడిపోయిన ఈ కావ్యకంఠ గణపతికి మహర్షి వారు శక్తిపాతం చేశారు. సమాధిలోకి వెళ్ళిపోయాడు కావ్యకంఠ గణపతి. సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మహర్షి నవ్వుతూ అడిగారు, ఇప్పుడు అర్థమైందా నీకు బోధ అన్నాడు. వెంటనే కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు కావ్యకంఠ గణపతి. మహాత్మా, నాకెంతో తెలుసు అనుకున్నాను, శిష్య పరివారంతో ఎన్నెన్నో ప్రగల్భాలు పలికాను, నాకు మించిన జ్ఞాని లేడు అన్నాను, ఎందరినో వాదించడానికి రమ్మని పిలిచాను, ఎంతటి అవివేకమైనటువంటి పనిని చేశాను అని చెప్పేసి తన కన్నీటితో పాదాలను గడిగాడు కావ్యకంఠ గణపతి. చూశారా? బాబా జీవితంలో కూడా ఇటువంటి సన్నివేశమే ఉన్నది ఒకటి. అనంతరావు పాటంకర్ అనేటువంటి ఒక భక్తుడు వస్తాడు బాబావారి దగ్గరికి. ఈ అనంతరావు పాటంకరు సేమ్ కావ్యకంఠ గణపతిలాగే అనేక వేదాలను ఉపనిషత్తులను చదివినటువంటి వాడు, శంకర వాంగ్మయాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు. కావ్యకంఠ గణపతి ఏ విధంగా అయితే మహర్షి ముందు ప్రార్థన చేశాడో అదే మాట అన్నాడు ఈ అనంతరావు పాటంకర్ కూడా బాబావారి దగ్గరికి వచ్చి, బాబా, ఎన్నో గ్రంథాలు చదివాను, నాకు బ్రహ్మం అంటే ఏమిటో అర్థం కాలేదు, దయచేసి ఆ బ్రహ్మాన్ని నాకు దర్శింపజేయండి బాబా, నా సంశయాలు నివారించండి అని వేడుకున్నాడు అనంతరావు పాటంకర్. అప్పుడు బాబావారు ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, ఒక గుర్రాన్ని చూశాడు, అది 9 లద్దెలను విడిచింది, ఆ వ్యాపారస్తుడు జాగ్రత్తగా కట్టుకున్నాడు, అతనికి పరమానందం లభించింది అన్నారు బాబావారు. ఈయన అనుకున్నాడు, బ్రహ్మజ్ఞానం చెప్పమంటే గుర్రం అంటున్నాడు, లద్దెలు అంటున్నాడు, ఇది ఏమైనా పిచ్చా అనుకున్నాడు. చూడండి, గొప్ప మహాత్ముడు అనుకొని వచ్చాడు, ఏమనుకుంటున్నాడు? పిచ్చోడు ఏమనుకుంటున్నాడు? ఎందుకు అని అంటే బాబావారు మార్మిక భాషలో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యాపారస్తుడు వచ్చాడు, ఒక గుర్రాన్ని చూశాడు, ఆ గుర్రము 9 లద్దెలను విడిచింది, దాన్ని జాగ్రత్తగా తన చెంగులో పట్టుకున్నాడు, అతనికి పరమానందం కలిగింది అని బాబావారు చెప్పారు. ఆ మాటల్ని అర్థం చేసుకోలేకపోయినాడు ఆ యొక్క అనంతరావు పాటంకర్. చూశారా? గురువు యొక్క అనుగ్రహం ఉంటే కానీ ఏది అర్థం కాదు. నేను 4 వేదాలు చదివానండి అన్నంత మాత్రాన ఏమిటి? బ్రహ్మజ్ఞాని కాదు నీవు, కేవలం శాస్త్రజ్ఞాని మాత్రమే. కాబట్టి ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో, ఇక్కడ గుర్రం అంటే ఏమిటి అని అంటే, ఇదిగో గురువు యొక్క అనుగ్రహమే గుర్రము అని అంటే. 9 లద్దెలు అంటే ఏమిటి అంటే నవవిధ భక్తి. నాయన, బ్రహ్మజ్ఞానం కావాలి, పరమానందం కావాలి అంటున్నావు కదా, తెలుసుకో ఏమిటది? నవవిధ భక్తిని ఆచరించి అప్పుడు నీకు బ్రహ్మానందం కలుగుతుంది, పరమశాంతి కలుగుతుంది అని బాబావారు చెప్పడం జరిగింది. చూశారా? కావ్యకంఠ గణపతి, అనంతరావు పాటంకర్ ఇద్దరు కూడా మహామేధావంతులు. కానీ ఏం జరిగింది? వాళ్ళ జ్ఞానాన్ని ఏమంటారంటే పరోక్ష జ్ఞానము అని అంటారు. రమణ మహర్షి వారిది, షిరిడి సాయిబాబా వారిది ఏమంటారంటే అపరోక్ష జ్ఞానము అని అంటారు. ఇక బాబావారు నెక్స్ట్ చెప్తూ ఉన్నారు, పుస్తక జ్ఞానాన్ని నేను అంగీకరించను అంటున్నారు. చూడండి, దీని మీద 2 రోజులు మాట్లాడవచ్చు, మీకు అవసరం లేదు. కాబట్టి ఎంత అవసరమో అంతే మాట్లాడాను. కాబట్టి పుస్తక జ్ఞానాన్ని నేను అంగీకరించడం లేదు అన్నాను. బాబావారు ఎందుకు అంగీకరించడం లేదో క్లియర్గా మీకు వివరణ ఇచ్చాను. బాబా మళ్ళీ అంటున్నారు, చేయదగిన అనుష్ఠానము చేయాలి. చూడండి, చేయదగిన అనుష్ఠానము చేయాలి. ఇందాక అనంతరావు పాటంకర్కి ఏం చెప్పారు బాబావారు? ఏమిటి నీ బోడి జ్ఞానం? వెళ్ళి ఆ నవవిధ భక్తితో గురువును ఆరాధించు, దైవాన్ని ఆరాధించు, అనుగ్రహం కలుగుతుంది, అప్పుడు నీకు బ్రహ్మానందం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. చేయదగిన అనుష్ఠానము చేయాలన్నాడు. ఇక్కడ వెంటనే మనకు ప్రశ్న పడతాడు, మరి ఏం చేయాలండి? చూసారా? బ్రహ్మ విద్య అడుగడుగున గందరగోళం పెట్టే విద్య.
అనుష్ఠానం చేయాలి అన్నాడు. మరి ఏం అనుష్ఠానం చేయాలి? ఇది కనుక బావ చెప్పలేదనుకోండి, ఇక ఎన్నెన్నో మళ్ళీ ఇంకా ఆన్సర్లు వస్తాయి. అదండి ఇదండి ఇదండి అదండి అని. దైవానుగ్రహం వల్ల ఏమిటంటే బాబావారు ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. చేయదగిన అనుష్ఠానం చెయ్యాలి అంటూ, మరి ఏమిటా అనుష్ఠానం అనేది బాబావారు చెప్పడం జరిగింది. మనసును, శరీరాన్ని, పంచప్రాణాలను గురుపాదాల్లో సమర్పించాలి. నాకు బాబా దర్శనం ఇవ్వడం లేదండి, బాబా నాతో మాట్లాడడం లేదండి, ఎందుకో మా మీద కరుణ లేదండి బాబా వారికి, ఇన్ని సంవత్సరాలు సేవించామండి, ఎప్పుడు కలుగుతుందో తెలియదండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను అంటున్నాను, ఈ బోధను ఉదయాన్నే లేచి మంత్రజపం చేసినట్లు జపం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఈ మంత్రాలు వద్దు. ఉదయాన్నే లేస్తేనే ఇదిగో ఈ వాక్యాన్ని కనుక నువ్వు స్మరించినావా, కనీసం 24 గంటల్లో నువ్వు 1 నిమిషమైనా ఆచరించావా, బాబా యొక్క అనుగ్రహాన్ని నువ్వు దోచుకుంటావు. కాబట్టి బాబా అంటున్నారు, నీ యొక్క మనస్సును, శరీరాన్ని, పంచప్రాణాలను గురుపాదాల్లో సమర్పించాలి. ఏమిటి అనుష్ఠానం అన్నప్పుడు బాబా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఈ 3ంటిని గురువుకు నీవు సమర్పించరా అని చెప్పడం జరిగింది. చూడండి, కేవలం బాబావారు చెప్పడమే కాదు, వారి యొక్క 60 సంవత్సరాల జీవితకాలంలో దీన్నే బాబావారు నిరూపించారు. గుల్జారు వచ్చాడు. గుల్జారు వచ్చి, బాబా నాకు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు బాబా అన్నాడు. బాబావారు ఆలస్యం చేశారు. బాబా ఆ టాంగావాడు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, వాని గంటకు 100 రూపాయలు మాట్లాడుకున్నాను, నువ్వు కనుక లేట్ చేసావా అది 200 అవుతుంది. నా కోసమేమో నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉన్నారు, బికాస్ ఐఎమ్ వెరీ బిజీ మ్యాన్. ఏదో మీ గురించి విని మీ అదృష్టం బాగుండి నేను వచ్చాను. చూసారా? కాబట్టి గుల్జారు ఏమన్నాడు, మీరు ఆలస్యం చేస్తున్నారు బాబా, కాబట్టి వెంటనే నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించండి, నేను వెళ్ళిపోతాను, మీరు సిద్ధ పురుషులు కదా బాబా, ప్రసాదం పెట్టండి అన్నట్లు అడిగాడు. అసలు ప్రసాదం పెట్టరు. వెంటనే బాబావారు ఏమన్నారు, 5 రూపాయలు కావాలరా అన్నాడు. చూడండి, 5 రూపీస్ కావాలా అన్నాడు. చివరికి ఏమన్నాడు, నానా తిట్టు పంపించాడు. నీ బ్రహ్మజ్ఞానమైనటువంటి మూటను కట్టివేసుకోరా, నేను 5 రూపాయల కోసం నేను పంపించాను, నీ జోబులో 250 రూపాయలు ఉన్నాయి, నాకు 5 రూపాయలు కావాలి, నా కోసం నీవు 5 రూపాయలు నువ్వు త్యాగం చేసేటువంటి నీకు మనసు లేదు, సంస్కారం లేదు, అనంత కోటి జన్మల్లో పుణ్యం ఉంటే కానీ ఇవ్వనటువంటి ఆ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని నేను నీకు ఏ విధంగా ఇస్తాను నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి బాబావారు అతన్ని పంపించడమే జరిగింది, కానీ అతనికి బ్రహ్మజ్ఞానం ప్రసాదించలేదు. చూశారా? బాబా ఏది చేసినా అందులో ఆంతర్యం ఉంటుంది. 5 రూపాయలు తీసుకొని రాపో అన్నాడు. కాబట్టి 5 ఏమిటి అన్నప్పుడు, నాకు 5 ఇస్తే నేను నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను. మరి ఏమిటా 5? ఇక్కడ మనకు 3 వచ్చాయి. ఏమిటవి? మనస్సు వచ్చింది, శరీరం వచ్చింది, పంచప్రాణాలు, ప్రాణమన్న ఒకటే, పంచప్రాణాలు వచ్చాయి. అంటే 3 మనకు సమాధానం వచ్చింది. మరి వాట్ అబౌట్ 2? ఇంకా 2 ఏమున్నాయి అని అంటే, ఇదిగో గుల్జార్ యొక్క సన్నివేశంలో ఈ 2 మనకు దొరుకుతాయి. అంతేకాదు, బాబా అంటే ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు. కృతయుగములో ఆనాడు సనకసనందులకు బోధించినటువంటి దక్షిణామూర్తి మళ్ళీ షిరిడీ సాయిగా కలియుగంలో అవతరించాడు, మౌనంతోనే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఆనాడు పరమశివుడు పార్వతీదేవితో ఒక రహస్యాన్ని చెప్పడం జరిగింది. పార్వతీదేవి, బ్రహ్మజ్ఞానం కలగాలి అని అంటే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి, మరి అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది అన్నప్పుడు పరమశివుడు అద్భుతమైనటువంటి, తిరుగులేనటువంటి ఒక శ్లోకాన్ని చెప్పడం జరిగింది. శరీరం ఇంద్రియం ప్రాణం అర్థం స్వజనో బాంధవా
ఆత్మధారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయతు. శరీరం ఇంద్రియం ప్రాణం. చూడండి, ఆనాడు పరమశివుడు చెప్పాడు పార్వతీదేవి, శరీరం ఇంద్రియం ప్రాణం. ఇంద్రియం అంటే ఏమిటంటే మనస్సు. అంటే మూడు ఇచ్చారు పరమేశ్వరుడు. అవే మూడిటిని బాబావారు చెప్పడం జరిగింది. గుల్జార్ సన్నివేశములో రెండు ఉన్నాయి. ఏమిటది? అర్థం స్వజనో బాంధవా. అర్థం అంటే ఏమిటంటే ధనము. కాబట్టి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి బాబా అన్నాడు. జోబులు ఏమో 250 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు ఇవ్వలేకపోయినాడు. చూసావా, నీవు నా కోసము ధనాన్ని నువ్వు సమర్పించలేకపోయినావు. మళ్ళీ నువ్వు అంటున్నావు ఏమని? నా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. స్వజనో బాంధవా. చూసారా, ఆ రెండు వచ్చాయి ఇక్కడికి. గుల్జార్ సన్నివేశం వలన ఆ రెండు మనకు సంప్రాప్తమైన. ఏమిటది? ఒకటి ధనము, రెండవది స్వజనో బాంధవాన్. కాబట్టి బాబా యొక్క అనుగ్రహం కావాలి అని అంటే, నీతో మాట్లాడాలి అనుకుంటే, నీకు దర్శనం ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే, ఎన్నో రహస్యాలు నీతో చర్చించాలి అనుకుంటే, చెప్పాలనుకుంటే నీకు ఏముండాలి? 5 నీవు సమర్పించాలి. మనసు, శరీరము, ప్రాణము, నీ యొక్క ధనము. ధనం అంటే ఈ ప్రాపంచికంగా నీవు ఏం కలిగి ఉన్నావో అదంతా కూడా ధనమే. ధనం అంటే కేవలం డబ్బే కాదు, భూములు, బంగారు ఏమున్నా కూడా అంతా కూడా సంపద అంటారు దాన్ని. ఇక 5వది స్వజనో బాంధవాన్. ఇదిగో నా భర్త, నా భార్య, నా కొడుకు, నా తల్లిదండ్రులు, ఇవన్నీ కూడా పక్కన పెట్టాలా. పక్కన పెట్టలేను అనుకుంటే ఏం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా. కనీసం సంసారంలోని సుఖాలను అనుభవిస్తారు. అట్లా నేను పక్కన పెట్టలేనండి, నేను త్యాగం చేయలేనండి అనుకున్నప్పుడు నీవు ఏమీ పొందలేవు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ధైర్యం ఉంటే కత్తి తీసుకొని యుద్ధంలో యుద్ధం చేయి, లేదా హాయిగా ఇంట్లో కూర్చో. అంతేగాని యుద్ధానికి వెళ్ళి ఉండు కత్తి మర్చిపోయినాను, ఇంకా ఏం యుద్ధం చేస్తావు నువ్వు? ఈ లోపల వాడు చంపేస్తాడు నేను. కాబట్టి వెళ్తావా యుద్ధానికి వెళ్ళు, లేదా హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూసుకో. అట్లా యుద్ధం చేయలేవు, ఊరికే మాటలు ఎందుకు? కాబట్టి పౌరుషముతో తెగ నరుకుతాను అనుకున్నప్పుడు వెళ్ళు కత్తి తీసుకొని, లేదా ఇంట్లో కూర్చో. నో కాంప్రమైజ్. అదే మీకు నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి బాబా నాకు చేయలేదు అని నువ్వు అనొద్దు. నేను అంటున్నాను, ఈ 5 నువ్వు ఏనాడు సమర్పిస్తావో ధైర్యంగా, ఆనాడు ఒక క్షణం కూడా బాబా నీకు ఆలస్యం చేయడం, నీతో మాట్లాడడం కానీ దర్శనం ఇవ్వడం కానీ అది చేత కావడం లేదు మనకు. ఎందుకు అని అంటే కర్ర విరగకూడదు, పాము చావాలా. ఇటువంటిది పనికిరాదు వేదాంతములో. కర్ర విరగాల్సిందే, పాము చావాల్సిందే. కాబట్టి బాబా అంటున్నారు, మనసును, శరీరాన్ని, పంచప్రాణాలను గురుపాదాల్లో సమర్పించాలి అని చెప్పడం జరిగింది. చూడండి, బాబావారు ఇంకా ఇలా చెబుతూ ఉన్నారు. గురువు సాక్షాత్తు పరమాత్మ. చరాచర జీవులన్నింటిలోనూ వాటి బయట కూడా గురువే నిండి ఉన్నాడు. కాబట్టి గురువు ఎక్కడున్నాడు అని అంటే, ఇదిగో అంతటా నిండి ఉన్నాడు, బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. నీలోన ఉన్నాడు ఆత్మస్వరూపంగా, ప్రతి మనిషిలో కూడా ఉన్నాడు ఆత్మస్వరూపంగా. ఇది మనకు రుజువు కావాలంటే మనకు ప్రగాఢ విశ్వాసం కావాలి. చూసారా, ఇది నీకు రుజువు కావాలంటే నీకు ప్రగాఢ విశ్వాసం కావాలి నాయన అంటున్నారు బాబావారు. చూడండి, సన్నివేశం చెప్తే ప్రగాఢ విశ్వాసం లేకపోతే బాబావారు ఏ విధంగా స్పందిస్తారో మీకు చక్కగా అవగతమవుతుంది. జ్యోతింద్ర తర్కడ్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఈ అబ్బాయి శ్రీమత్ తర్కడ్ యొక్క కుమారుడు. రామచంద్ర తర్కడు, వారి శ్రీమతి, వారి కుమారుడు జ్యోతింద్ర, వీళ్ళ ముగ్గురు కూడా బాబాకు నిజమైనటువంటి అసలైనటువంటి అంకిత భక్తులు.
బాబాను సేవించి నిస్వార్థంగా ప్రేమించి ఎన్నో మధురానుభూతులను సొంతం చేసుకున్నటువంటి మహితాత్ముడు జ్యోతింద్ర తర్కడ్. ఈ జ్యోతింద్ర తర్కడ్ యొక్క కుమారుడిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది బాంబేలో. అప్పుడు అతను అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ మీకు ఏ గ్రంథాల్లో లభించవు. అందులో ఒక అనుభవము రసవత్తరమైనటువంటి అనుభవం. ఏమిటి అనుభవం అంటే, ఒకసారి షిరిడీలో కలరా వ్యాధి వచ్చింది. తాను బస్సు దిగుతూ ఉన్నాడు. వెంటనే కొంతమంది భక్తులు అన్నారు, ఎందుకు వచ్చావు అనవసరంగా షిరిడీకి, బతకలం లేదా? ఈరోజే చాలామంది ఉదయాన్నే చనిపోయారు, నిన్న చాలామంది చనిపోయారు, ఇక నువ్వు కనుక వెళ్ళావు నువ్వు కూడా వస్తావు, వెంటనే బస్సు ఎక్కి వెళ్ళిపో అన్నారు. చూడండి, షిరిడీలో కలరా ఉంది, చాలామంది నిన్న చనిపోయినారు, ఇవాళ మార్నింగ్ కూడా చనిపోయినారు, నువ్వు కూడా వెళ్తే చనిపోతావు, దిగిన బస్సే ఎక్కేసి వెళ్ళిపో వెంటనే అని అన్నారు భక్తులు. ఎందుకంటే వాళ్ళు కూడా సర్దుకొని పారిపోతా ఉన్నారు. रमणानन्द ध्यानितदैवम्